పనసపొట్టు కూర అండి. చూడడానికి పులిహోర లాగా ఉంది కదండి. ప్రాసెస్ కూడా అదే విధంగా ఉంటుంది. ముందుగా పనసపొట్టుని తీసుకుని 1 స్పూన్ ఉప్పు వేసి 3 సార్లు వాష్ చేస్తానండి. చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకొక గ్లాసుడు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అది ఉడికేలోగా తాలింపులు అయితే రెడీ చేసుకున్నాను. పులిహోరకి ఏమైతే వాడతామో అవేనమాట. 1 కప్పులో 2 స్పూన్ల ఆవాలు వేసి నానబెట్టుకోవాలి. దానిలోనే కొంచెం అల్లం, 1 పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసుకుని మొత్తం అంతా కూడా ఇలా నూరుకుని ఆవు పిండి రెడీ చేసుకోవాలండి. ఒక పాత్రలో నూనె వేసి నూనె హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అన్ని కూడా వేసేసి బాగా వేయించుకుని బాగా ఉడికించి పెట్టుకున్న పనసపొట్టుని వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు నూరు పెట్టుకున్న ఆవు పిండిని వేసి కలుపుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఆగండి అప్పుడు అయిపోలేదు. చివరిగా చింతపండు గుజ్జును కూడా వేసి 5 నిమిషాల పాటు మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. అంతే, ఎంతో రుచికరమైన పనసపొట్టు కూర రెడీ. చింతపండు గుజ్జు ఎలా ప్రిపేర్ చేస్తానో ముందు షార్ట్ లో ఉంది, కావాలంటే చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.